కంప్లీట్గా డైరెక్టర్ మీకు స్క్రిప్ట్ చెప్పినప్పటి నుంచి ఫైనల్ అవుట్పుట్ మీరు చూస్తూ ఉంటారు ఇప్పటికి. అవునా. చూసిన తర్వాతకి మీకు డైరెక్టర్ మీద ఒపీనియన్ కానీ మీ సెలక్షన్ మీద, అంటే సబ్జెక్ట్ సెలక్షన్ కానీ డైరెక్టర్ సెలక్షన్ మీద కానీ మీకు వచ్చిన కాన్ఫిడెన్స్ ఏంటి? అంటే అనిల్ గారు కథ నాకు ఆయనదేనండి, కథ మాటలు ఆయన అండి, ఈ సినిమాకి షోర్ అన్నారు ఆయన. బట్ బేసిక్గా అనిల్ గారు అండ్ నాని ఈజ్ డైరెక్టర్ అండి, ఈ సినిమాకి ఎడిటర్ ఆయన, ఈ సినిమాకి మా పోస్టర్ డిజైనరు, CG వర్క్లు అన్నీ ఆయనే చూసుకున్నారు. సో మోర్ లైక్ వాళ్ళందరూ ఒక 8 years 9 years నుంచి ఫ్రెండ్స్ అండి. సో ఈ కథ నుంచి ఎప్పుడూ వాళ్ళందరికీ డిస్కషన్ జరుగుతుందంటే ఈ కథ ఆయన ఎప్పుడు నానికి చెప్పినప్పుడు, లేదన్నా ఈ కథ నేను చేస్తాను డైరెక్షన్ అన్నాడు. సరే ఓకే నువ్వు చేస్తానంటే సపోర్ట్, అంటే ఒక టీమ్ని కదా అనుకుంటు నేను, ఓకే నేను ఎస్టాబ్లిష్ అయిపోయిన నా తర్వాత నా టీంని ఎవరో ఒకరిని ఎస్టాబ్లిష్ చేయాలి, దాన్ని సపోర్ట్ చేయడానికి. సో వాజ్ కాన్స్టెంట్గా ఉన్నారండి. ఎక్కడ నాకేమైపోయిందంటే, ఇప్పుడు జనరల్గా మన సినిమా షార్ట్ ఓకే అయిపోగానే ఇటు చూస్తాండి, కెమెరా మన మానిటర్ దగ్గర కూర్చొని ఉంటారు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇటు చూసిన తర్వాత ఇంకో షాట్ చూడాలి, ఇంకో మానిటర్ దగ్గర ఆయన కూర్చొని ఉంటాడు. సో నాకు థర్డ్ ఎంపైర్ లాగా డిసిషన్, నేను ఇటు 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 చూసుకుని వీళ్ళిద్దరు మళ్ళీ డిస్కషన్ చేసుకుని ఇది కరెక్ట్గా ఉంది అది కరెక్ట్గా ఉంది అది. సో వెరీ ప్రిసైజ్ అండి. అంటే ఎస్పెషలీ ఒక డైరెక్టర్ ఎడిటర్గా ఉన్నప్పుడు అతనే డైరెక్టర్ అయితే చాలా ఈజీ అండి ఆర్టిస్ట్కి. ఎందుకంటే ఎక్కడ వరకు షాట్ ఉంది అక్కడ వరకు చెప్తాడు, లెంత్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి ఎడిటింగ్ సెన్స్ ఉంటుంది కాబట్టి ఇక్కడ వరకు సార్ ఇక్కడ వరకు నా పడుతుంది షాట్, దీని తర్వాత పడదన్న. సో అండ్ ఇంకోటి ఏంటంటే డిఫరెంట్ యాంగిల్స్లో తీయటం కదండి, నాకు ఇదే కావాలి. ఇప్పుడు మనం జనరల్గా ఏం చేస్తాం, ఈ యాంగిల్ తీసుకుని అలా కదండి. ఫస్ట్ టైప్ వచ్చిన ఏ యాంగిల్ అనుకుంటున్నారో అది ఫిక్స్ అయిపోయండి, ఇంకా అది ఇంకెవ్వరు డిస్టర్బ్ చేయరండి. ఏదన్నా 1-2 చోట్ల అది చేద్దాం, ఇప్పుడు ఒకసారి నేనే ఉంటుందండి అసలు యాక్టర్గా మనం చెప్తాం, సార్ ఆ ఎక్స్ప్రెషన్ బాగుంది కదా ఇంకోటి కూడా ఇస్తాను సార్ అంటే, లేదంటే 2 చూడండి సార్ ఒకసారి అది వేసుకుని చూడండి, ఏది బెటర్ అయితే అది కట్ చేసుకోండి అని. సో అది అలాంటిది ఒక 2-3 సన్నివేశాలు తప్పండి, మిగతాదంతా లైక్ వెరీ వెల్ ప్లాన్ అండ్ వెరీ వెల్ ఎగ్జిక్యూటెడ్ అండి. ఓకే, అది కామన్, క్వైట్ న్యాచురల్. అది ఫస్ట్ టైం కదా, అంటే ఫస్ట్ సినిమాకి డైరెక్టర్ పానిక్ అవ్వకుండా, అంటే ఎవరికైనా వచ్చిన ప్రెషర్ ఉంటుంది కదా, ఎక్కడన్నా రాంగ్ చేస్తున్నాం, ప్లస్ అక్కడ అతను ఆయన డీల్ చేసేది ఎవరినండి, సాయి కుమార్ గారు, వీళ్ళందరూ సీనియర్ ఆర్టిస్టులు, చాలా సీనియర్ ఆర్టిస్టులు. సో వాళ్ళ ఎక్కడ ఇప్పుడు మనం దొరకకూడదు కదండి, అదేంటి ఈ షార్ట్ ఎందుకు ఇలా కట్ చేసావు, ఈ షార్ట్ ఎందుకు ఇలా ఉంది, నేను ముందు ఇలా తీసాం కదా అని. సో ఆయనకి ఏంటంటే ముందే మొత్తం ఎడిటింగ్ అంటే, ఇప్పుడు చదువుకున్నప్పుడు ఇక్కడ ఇది క్లోజ్ పడుతుందన్న, ఇది వైడ్ పడుతుందన్న, ఇది POV వస్తుందన్న, ఇది ఇలాగని చెప్తా ఉండేవాడండి. సో వెరీ అంటే వాళ్ళకి కన్ఫ్యూజన్ లేనప్పుడు మనకేం ఉండదండి. సో అందుకనే 41 days ఫినిష్ చేసాండి సినిమా. ఓకే.